మొక్క ఇప్పుడు మామూలుగా ఈ మొక్కజొన్నే కాకుండా ఏ పంటలో అయినా కలుపు అనేది చాలా సమస్య. కలుపు వల్ల ఏంటంటే మనకు దాదాపుగా 30-70% వరకు కూడా మనకు దిగుబడులు నష్టం వాటిన్ అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి మన కలుపు అనేవి ఏంటంటే మన మొక్కతోటి పోషకాల కోసం గానీ, నీళ్ళ కోసం గానీ, తర్వాత సూర్యరశ్మి కోసం పోటీ పడుతుండడం వల్ల ఆ పోషకాలన్నీ కూడా కలుపు తీసుకోవడం వల్ల కలుపు బాగా పెరిగి మన మొక్క అనేది దిగుబడి తగ్గిస్తుంది. సో, మనం విత్తుకున్న తర్వాత విత్తిన 24 గంటలు 24 నుంచి 48 గంటల లోపల మనము అట్రజిన్ అనే మందుని, 1 కేజీ మందుని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము వడల్పాగు జాతికి సంబంధించిన కలుపుని అదుపులో ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ కలుపు మనం కలుపు గనక ఒక 15-20 రోజుల మధ్యలో కలుపు ఉన్నట్లయితే మనం పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ వేయాలి. అంటే కలుపు మొలిచిన తర్వాత 2-4 ఆకు దశలో ఉన్నప్పుడు మనము పిచికారీ చేయాలన్నమాట. అయితే ఇందులో భాగంగా ఏంటంటే మనకు వివిధ రకాలైన కలుపు మందులు ఉన్నాయి, మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే ఒకవేళ మనం సాధారణంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మొక్కజొన్న మనం ఏక పంటగా అంటే ఓన్లీ మొక్కజొన్న మాత్రమే వేసినట్లయితే మనం అట్రజిన్ అనే మందుని 1 ఎకరానికి నేను ముందు చెప్పినట్టుగా 1 కేజీని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వెడల్పాకు జాతికి సంబంధించిన కలుపుని అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ కొన్నిసార్లు మనము మొక్కజొన్నని అంతర పంటలుగా పప్పు ధాన్యాలు కనుక చేసినట్లయితే మనం ఎలాక్లోర్ అనే మందుని 1 లీటర్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని అదుపులో ఉంచుకోవచ్చు. లేదు అనుకుంటే మనము ఇప్పుడు మొలిచిన తర్వాత 15-20 రోజుల తర్వాత కలుపు సమస్య ఎక్కువగా ఉందనుకోండి, గడ్డి జాతి సమస్య ఎక్కువ ఉందనుకోండి, మనకు టెంబోట్రాన్ అనే మందు మనకు 115 మిల్లీలీటర్లు, అది మనకు మార్కెట్లో లాడిస్ అని దొరుకుతుంది. ఆ మందుని మనము 115 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే గడ్డి జాతి కలుపును మొత్తం నివారించుకోవచ్చు. అలాగే ఒకవేళ తుంగ జాతికి సంబంధించిన గడ్డి ఎక్కువ ఉన్నట్లయితే మనకు హాలోసల్ఫ్యూరైన్ ఇథైల్ అనే మందును 36 గ్రాములు 1 ఎకరానికి మనము 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగ జాతి కలుపు మనకు అదుపులో ఉంటుంది. అదేవిధంగా ఇంకొక మందు గడ్డి జాతి ఎక్కువ ఉన్నట్లయితే లాడిస్ టెంబోట్రాన్ కాకుండా టోప్రామిజాన్ అనే మందు మనకు మార్కెట్లో టింజర్ అని దొరుకుతుంది. అది 30-40 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు గడ్డి జాతి అదుపులో ఉంది. ఒకవేళ మనకి వెడల్పాకు మరియు గడ్డి జాతి 2 ఉన్నట్లయితే మనకు ఈ లాడిస్ అనే మందుని ప్లస్ అట్రజిన్ అనే మందు 400 గ్రాములు, లాడిస్ 115 మిల్లీలీటర్లు ప్లస్ అట్రజిన్ 400 గ్రాములు, 2 కలిపి మనం 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము వెడల్పాకు మరియు గడ్డి జాతి 2 సంబంధించిన కలుపుని నివారించుకోవచ్చు. ఒకవేళ తుంగ మరియు గడ్డి జాతికి 2 ఎక్కువగా ఉన్నట్లయితే మనము హాలోసల్ఫ్యూరైన్ ఇథైల్ అనేది 36 గ్రాములు మరియు అట్రజిన్ అనే మందు 400 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము తుంగ మరియు వెడల్పాకు జాతి 2 కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు.